మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నేను డాక్టర్ బాపూజీని, చైర్మన్ ఆఫ్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్. అలోపతిలో క్వాలిఫై అయ్యి, న్యాచురోపతిలో యోగాలో క్వాలిఫై అయ్యి ఇంటిగ్రేటెడ్ ప్రాక్టీస్ చేస్తున్నాం హైదరాబాద్లో గత 43 ఏళ్ళ నుంచి. ఈ నడుము నొప్పి, మెడ నొప్పి బాగా పెరిగిపోయాయి. 10 మందిలో 8 మందికి నడుము నొప్పి కానీ మెడ నొప్పి కానీ రెండు ఉంటున్నాయి. అండ్ వరల్డ్ వైడ్ స్టాటిస్టిక్స్ తీసుకుంటే ఇది ఫిగర్ వచ్చింది. అమెరికాలో $120 బిలియన్ యాన్యువల్లీ పోగొట్టుకుంటున్నారు ఎకనామికలీ, ఏది నడుము నొప్పి ప్రాబ్లమ్స్కి, మెడ నొప్పి ప్రాబ్లమ్స్కి. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే మనం పడుకునే పోస్చరు, మనం వాడే పరుపు, దిండు. ఇది అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. చాలామందికి కన్ఫ్యూజన్ ఉంది. చాలామంది వాళ్ళంతా వాళ్ళే దిండు తీసేస్తున్నారు, లేకపోతే పల్సటి దిండు వేసుకుంటున్నారు, లేకపోతే కొంతమంది దిండు వేసుకోమంటున్నారు. వాళ్ళకి ఏమీ తెలియట్లేదు, కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అటు ఇటు కాకుండా పల్సటి పిల్లో వాడుతున్నారు. పల్సటి పిల్లో వాడడం అంటే పిల్లో వాడకపోవడమే నా లెక్క ప్రకారం. సో నార్మల్గా ఏమవుతుందంటే కాలేజీ పిల్లలు అయితే ఏమవుతుంది, హాస్టల్స్లో ఉంటారు, ఇంటి దగ్గర చదువుకుంటారు. ఎవరు కుర్చీను, డెస్క్ మీద టేబుల్ ల్యాంప్ పెట్టుకుని చదివే రోజులు పోయాయి. సో పడుకుని వాళ్ళు పుస్తకాలు చదువుతారు. ఎలా అంటే ఇలాగా. ఎందుకంటే దిండు పెట్టుకోకుండా పుస్తకం పట్టుకుంటే కనబడదు, అందుకే పైన ఇలా పట్టుకోవాలి, చేతులు నొప్పి పడతాయి. అందుకనే 2 దిళ్ళు పెట్టుకుని చదువుతున్నారు. లేదా ఫోన్ మాట్లాడుతున్నారు. ఎవరు ఇంట్లో హోమ్ మేకర్స్ ఉంటారు. వంట 1 గంటలో 5 అయిపోతుంది, భోజనాలు రాత్రి అవుతాయి. ఏం చేయాలి? సో సీరియల్స్ స్టార్ట్ కాకముందు, సీరియల్స్ అయిపోయాక ఫోన్లో గంటల తరబడి ఫ్రెండ్స్ తోటి, కూతుళ్ళు ఎక్కడన్నా సెటిల్ అయితే వాళ్ళతోటి ప్రతి డీటెయిల్ మాట్లాడుతున్నారు ఈ పొజిషన్లో. సో ఈ ఫోన్లు మాట్లాడడం, పుస్తకాలు చదవడం, టీవీ చూడడం. టీవీ ఎలా చూస్తున్నారు? దిండు లేకుండా పల్సటి దిండు పెట్టుకుంటే అసలు టీవీయే కనబడదు. అందుకని ఇంతలో 2 దిళ్ళు పెట్టుకుని టీవీ చూస్తున్నారు. సీరియల్స్ పర్టికులర్గా సినిమా చూడడం మొదలెడితే కనీసం 2.5-3 గంటలు చూస్తారు. మొదట్లో కూర్చునే చూస్తారు, ఇంట్రెస్టింగ్గా ఉంటే కాళ్ళు చాపుతారు, తర్వాత నడుము వాల్స్తారు, తర్వాత తల వాల్స్తే టీవీ కనబడదు కనుక 2 పిల్లోలు తెప్పించి తల కింద దూర్చుకుంటున్నారు. అది జరుగుతుంది. ఈ పోస్చర్లో ఇది తప్పు. అసలు వెలకితలా ఎవరు పడుకోకూడదండి, అది కరెక్ట్ కాదు. మన శాస్త్రాల్లోనూ కూడా చెప్పారు వెలకితలా పడుకోకూడదు. ఖురాన్లో అయితే కుడివైపు పడుకోవాలి, వెలకితలా అస్సలు పడుకోకూడదు, బోర్లా అస్సలు పడుకోకూడదు అన్నారు. అది ఇంకో బ్యాడ్ పోస్చర్ ఏంటంటే బోర్లా పడుకుంటారు. బోర్లా పడుకోవాలంటే ఇలా పడుకోవాలి, ఎందుకంటే తల పక్కన పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే తల తిన్నగా పెట్టలేరు. తల తిన్నగా పెట్టాలంటే ఫేస్ పిల్లోలో పెట్టాలి. ఫేస్ పిల్లోలో పెడితే ఊపిరి అయిపోతుంది, అన్ని బాధలు పోతాయి. సో అందుకని పక్కకు పెట్టాలి. అలా పెట్టలేరు, అర్థమైందా? సో పక్కకు పెడతారు. ఈ మధ్యన గత 4 రోజుల్లో 4 లేడీస్ చిన్నప్పటి నుంచి అదే అలవాటు అంటున్నారు. వాళ్ళ అలవాటు మార్చడానికి నాకు తల ప్రాణం తొక్కొస్తుందండి. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మజిల్ రిలాక్సెంట్ రాత్రి పడుకునేటప్పుడు ఇచ్చి అప్పుడు కానీ మార్చలేకపోతున్నాం. ఇది చాలా చెడ్డ పోస్చర్ మెడకి. దెన్ చాలామంది స్పెషలిస్ట్స్, ఆర్థోపెడిక్ సర్జను, న్యూరో ఫిజిషియను, న్యూరో సర్జన్సు, ఫిజియోథెరపీ వాళ్ళు, ప్రకృతి వైద్యులు, యోగా ఎక్స్పర్ట్స్, వీళ్ళంతా ఏమంటున్నారు, వెల్లకిత్తలా పడుకోవాలట, దిండు వాడకూడదు, ఇలా తిన్నగా పడుకోవాలి. ఇలా ఎవరికైనా సాధ్యమా అండి? రాత్రి అంతా పడుకోవడం? పీనుగులు పడుకుంటాయి, డెడ్ బాడీయే పడుకోగలదు. ఒకవేళ 90% మంది నిద్ర పట్టక పక్కన తిరుగుతారండి. 10% బాగా అలసిపోయి తిరిగి వచ్చిన వాళ్ళు ఒకవేళ వెల్లకితలా నిద్రపోయినా 5 నిమిషాల్లో పక్కకి తిరుగుతారు. ఆ పక్కకి తిరిగినప్పుడు చేయి పెట్టుకుంటున్నారు. ఆ చేయి పెట్టుకుంటే 10 నిమిషాల్లో తిమ్మిరెక్కితే నిద్రలోనే తీసేస్తారు. సో ఇది మెడకు మంచిది కాదు. మరి ఏ పోస్చర్ మంచిది అంటారు? సస్పెన్స్. ఎప్పుడు పడుకున్నా పక్కకి తిరిగి పడుకోండి,
దిండు సరిపడే వాడాలి. ఈ దిండు సరిపోవట్లేదు, మెడ కిందికి ఉంది, తెలిసిపోతుంది మీకు. అద్దించి తేడా ఉన్నా తెలిసిపోతుంది. పిల్లో తక్కువ అయితే ఏమవుతుంది, ఈ చెయ్యి పెట్టుకుంటుంది ఆవిడ, ఆ చెయ్యి ఉండదు, నిద్రలో తీసేస్తారు. మరి ఆ మాత్రం తక్కువ వచ్చేటప్పటికి అద్దించి తేడా ఉన్నా పొద్దున్న మెడ పట్టేస్తుంది, భుజాల నొప్పులు, వీపు పట్టేస్తుంది, చెయ్యి తిమ్మిర్లు. కొంతమంది ఎక్కువ పెట్టుకుంటారు, అది కూడా పెట్టేసి. నేను అడుగుతాను పేషెంట్ని, ఏమ్మా ఇది బాగుందా అంటే, అది పర్లేదండి ఇది బాగుంది అంటుంది ఆవిడ. అంటే ఏంటి, రెండు నచ్చాయి. గుచ్చి అడిగితే లేదండి రెండు నచ్చాయి అంటుంది. సో ఇది ఎక్కువ ఉందండి, కరెక్ట్ కాదు. చాలామందికి అలవాటు అయిపోతుంది, ఆ చేయి పెట్టుకోవడం అలవాటు వాళ్ళకి కూడా ఎక్కువ పిల్లో కావాలి. కరెక్ట్ పిల్లో నేను జాగ్రత్తగా చూపెడతాను చూడండి. ఈ మెడ హారిజాంటల్గా ఉండాలి. అద్దించి తేడా ఉన్నా కష్టమేనండి. మీకు ఇష్టమైన మెథడ్ పిల్లో సెలెక్ట్ చేసుకోండి ఇంట్లో. మీ ఆయనకి వేరే పిల్లో, ఆవిడకేమో సొంత పిల్లో. పిల్లలకి నేర్పండి. పెద్దవాళ్ళు అయిపోతే వాళ్ళు ఎలాగా వినరు. చిన్నప్పటి నుంచి నీ అలవాట్లు చేయాలి. ఆ మెథడ్ పిల్లో పెట్టుకోండి. ఫోటోలు తీసి ఇస్తున్నాం మా పేషెంట్స్కి 3ను. అండ్ కింద తక్కువ పడింది అనుకోండి, పల్సటి దుప్పటి మడిచిపెట్టి అదే సైజు పిల్లో మడుచుకుని పెట్టుకుంటారు, అది కరెక్ట్ కాదండి. సో పల్సటి దుప్పటి కొంచెం ఇంకా మందం కావాలంటే షోలాపురి దుప్పటి మడిచిపెట్టి పెట్టుకోండి, లేకపోతే పల్సటి బ్లాంకెట్ మడిచిపెట్టుకోండి. నాకు ఈ మెడ స్ట్రైట్గా ఉండాలి. మా నాయనమ్మ గుమ్మం గడప మీద తలబెట్టి పడుకునేది మధ్యాహ్నం భోజనం అయ్యాక. మా ఊళ్ళో కూలి పని చేసుకునే అతను కూడా కన్స్ట్రక్షన్ సైట్లో మధ్యాహ్నం పడుకున్నప్పుడు ఇటుకరాయి పెట్టి పడుకుంటాడు. రైల్వే స్టేషన్లో అర్ధరాత్రి ప్లాట్ఫామ్ మీద పడుకున్న వాళ్ళు చూడండి. బ్రీఫ్ కేస్ దగ్గర నుంచి యంగ్స్టర్స్ ఏమో బ్యాక్ ప్యాక్ పెట్టుకుంటారు. కూలి పని చేసిన వాడు తలపాక తీసి రౌండ్గా చుట్టేసి ఇంతమందో వాడు పెట్టుకుంటాడు. లేదా ఆవిడ బెంచ్ మీద కార్నర్లో కూర్చుంటే మొగుడికి కనుక మెడ నొప్పి ఉంటే ఇలా ముడుచుకుని పడుకుని 3/4 బెంచ్లో తల ఆవిడ తొడ మీద పెట్టి పడుకుంటాడు. పిల్లో లేకుండా పడుకోవడం అన్నది కరెక్ట్ కాదు, సాధ్యం కాదు. ఇది చెప్పదలుచుకున్నాను నేను. మెడ నడుము ప్రాబ్లమ్స్ పెరగడానికి కారణం, వన్ ఆఫ్ ది మేజర్ కాజెస్ పిల్లో సరిగ్గా వాడకపోవడం, కూర్చుని సరిగ్గా చదువుకోకపోవడం, రాంగ్ పోస్చర్లో చదవడం, రాంగ్ పోస్చర్లో పడుకుని ఫోన్లో మాట్లాడడం, రాంగ్ పోస్చర్లో టీవీ చూడడం. ఈ మగాళ్ళు పెళ్ళయ్యాక 10 ఏళ్ళు అయిపోయింది, ఆవిడ పిల్లలతో బిజీగా ఉంటుంది, ఒంటింట్లో ఆవిడ సర్దాలి, ఈయనేమో 9ంటికి భోజనం చేసి వచ్చి ఏం చేయాలి, ఎవరితో మాట్లాడాలి? సో సోఫాలో పడుకుని విష్ణుమూర్తి పోజ్ అంటాను, పద్మనాభ స్వామి పోజు చూపెట్టమ్మా, ఇలా చూస్తారు టీవీ. మెడకి నడువుకి చాలా డేంజరస్ అండి. సోఫా ఏమో కూరుకుపోతుంది, అది నడువుకి మంచిది కాదు. ఇలా పడుకుని చూడడం కూడా ఇంకా మంచిది కాదు. లేదా ఆర్మ్ రెస్ట్ ఉంటుంది, దాని మీద తలబెట్టి పడుకుంటారు. సో ఇవాళ నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, మీ పడుకునే పోస్చర్కి మెడకి నడువుకి చాలా సంబంధం ఉంది. ఇది ఇవాళ నుంచినే కరెక్ట్ చేసుకోండి. ఎవరు కరెక్ట్గా చెప్పట్లేదు, జనాలంతా కన్ఫ్యూజ్ అయిపోయి ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.